కొన్ని కొన్ని పనుల నుంచి మనం వారిని దూరం చేయడానికి చూస్తాం. కానీ ఎప్పుడైతే వాళ్ళు చేసిన పర్పస్ని ద రీజన్ బిహైండ్ ఇట్ అర్థం చేసుకొని వాళ్ళు చేస్తున్న మంచి పనికి మనము దగ్గరగా ఉండి వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మరియమ్మ తల్లి అదే కదా చేస్తుంది. షీ హాస్ బీన్ సఫరింగ్. సిలువ ఎత్తుకొని ఆయన కొండ వైపు వెళ్ళినంతసేపు ఆమె వెనక వస్తూనే ఉంది, కానీ షీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. షీ ఈస్ హెల్ప్లెస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ డిడ్ గో అండ్ క్రై నియర్ హిమ్, మేకింగ్ హిమ్ వీక్. షీ డిడ్ నాట్ డిస్టర్బ్ హిస్. ఎందుకంటే ఆయన సిలువ ఎక్కేంత వరకు ఆయన పరిచర్లోనే ఉన్నట్టు లెక్క, కాబట్టి ఆమె అతన్ని డిస్టర్బ్ చేయలేదు. అలానే మనము యేసుక్రీస్తు ప్రభువారిని గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నిసార్లు ఆమెతో మాట్లాడినప్పుడు కూడా ప్రతిసారి ఎంతో గౌరవంగా ఆయన మాట్లాడారు. ఆమె వరల్డ్ పరంగా మాత్రమే తల్లి అయినప్పటికీ కూడా ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి, ఆనర్ ఇచ్చి ఆవిడతో మాట్లాడారు. అండ్ హీ ఆల్సో నోస్ దాట్ షీ ఆల్సో హ్యాస్ ఎ పర్పస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలోకి ఆయన రావడానికి ఆమెను వాడుకోవడమే కాకుండా ఒక రకంగా ఆమె పరిచర్య కూడా చేసినట్టే లెక్క. ఆయన పెంచిన విధానం నుంచి, ఆయనతో ఆమెను లివ్ చేసిన విధానం, ప్రతి ఒక్కటి ఆమె పరిచర్య చేసిన అన్నిటి విషయాల్లోని ఆయనకు ఆమె సహకరించినట్టే లెక్క. సో యూ హ్యావ్ టు బేసికలీ యాక్సెప్ట్ ద పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, హూ ఎవర్ ఇట్ ఈస్, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్. Understand what they are doing. If they are doing the right thing, don't try to block them, don't try to stop them. Understand and accept their positions. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు అన్న దాన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి.